విధాత టీవీ ప్రేక్షకులందరూ మహాకాల భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య. దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు. ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు, అన్నప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి. మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట. ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సీత మహాకాల భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం. ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి. అలాగే ఈ విభూది, ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు, అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూదిని తీసి మీకు పంపించడం జరుగుతుంది. ఈ విభూదిని ధరించడం వలన మీకు ఎదుట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి, అంటే మంచి పనుల కోసం వస్తుంది. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియజేయబడతాయి. మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది. మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కాదు, కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి. ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి ఆ దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో, అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం, అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు. ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి, ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు. ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం. ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి ఆగస్టు 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో, అంటే వృషభంలో గురుడితో కలిసి సంచరించడం వలన మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. మీరు ఒక మాటలో చెప్పాలంటే పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయిపోవటం, ఆ అడ్జస్ట్ అవ్వటం ద్వారా మంచిగా మీరు మారటం ద్వారా మీరు కాస్త లాభపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య ఉందంటే పరిష్కరించుకోవాలంటే అది సమస్య అనేది నలుగురితో ముడిపడి ఉంటుంది. లేకపోతే ఎవరో ఒక వ్యక్తి తీర్చాల్సి ఉంటుంది. మనం మంచిగా ఉంటే కదా ఎవరైనా మనతో మంచిగా ఉంటారు. అటువంటి మంచితనం అయితే ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. పట్టుదల అయితే చాలా అవసరం. మీరు ఎంత పట్టుపడతారో, ఎంత శ్రమ పడతారో, అంటే పట్టుబట్టడమే కాదు, దానికోసం ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టినట్లయితే డెఫినెట్గా
సక్సెస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా మీకు సంబంధించినటువంటి రహస్యాలు ఉన్నట్లయితే ఆ సీక్రెట్స్గా ఉంచండి. పర్లేదు వీడు నా మనిషే, ఈ స్నేహితుడు నావాడే, లేకపోతే ఈ బంధువు నావాడే అని మీరు వాళ్ళ దగ్గర ఏదైనా ఆ రహస్యాన్ని బయట పెడితే ఇంటి గుట్టు లంకకి చేటు కదా. అలా ఏమిటంటే ఆ గుట్టు పైకి వెళ్ళి మిమ్మల్ని కాస్త ఎరకాటంలో పడేసేటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అది కొంత మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నూతన పరిచయస్తులు మీకు సానుకూలంగా ఉంటారు. వారి వలన మంచిగానే ఉంటుంది. కాకపోతే ఆ పరిచయస్తులు ఎలాంటి వారో కాస్త గ్రహించడం మంచిది. మరి సంఘంలో అయితే గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితి ఉంది. అలాగే మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానించారో వారే మిమ్మల్ని రికగ్నైజ్ చేసి వారి ద్వారానే మీరు మళ్ళా ఆ రెస్పెక్ట్ అనేది పొందటం కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే అరే ఇంతకుముందు నన్ను విమర్శించిన వాళ్ళే కదా ఈరోజు నా దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళను మనం ఏదో కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వారి పట్ల సానుకూలంగా ఉంటే ఇంకా మీ ఇమేజ్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇక ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కావచ్చు, లేదనుకుంటే ఈ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం మీ దగ్గర ఒక హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అందువలన కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు కూడా మరలా తిరిగి నిర్మించే ప్రయత్నాలు చేయటం జరుగుతాయి. అందులో సక్సెస్ అవుతారు. కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కాస్త వాయిదాలు అడగండి. ప్రస్తుతం ఎటువంటి హియరింగ్ కానీ అలాంటి జోలికైతే పోవద్దు. రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు గృహానికి కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు రుణాలైతే అందుతాయి. నిరుద్యోగులకు కూడా సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకైతే అంతా బాగున్నా ఇంటే సమస్యగా ఉంటుంది. మీ వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి ఉంది. కాస్త ఏదో ఎవరో చెప్పారని కాదు, దాని గురించి కాస్త జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఉద్యోగస్తులకు పనులు సకాలంలో పూర్తవుతున్నా కాస్త అంటే పనులైతే కంప్లీట్ అవుతాయి కానీ ఇతర పక్క సీట్ల యొక్క పనిభారం కూడా మీ మీద పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టడం కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది. కాస్త కూస్తో లాభపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా ఒక నూతన వ్యాపారం కానీ ఏదైనా పెట్టుబడి కానీ పెట్టేటప్పుడు దానికోసం క్షుణ్ణంగా అధ్యయనం చేయకుండా మాత్రం ఎటువంటి రూపాయి కూడా వెచ్చించవద్దు. ఎవరో ఏదో చెప్పారు, వీడు ఎలా చెప్పాడు, వాడు అలా చెప్పాడు, ఏదో వచ్చేస్తుంది అన్నాడు, వాడు నాకు ఏదో ఎంకరేజ్ చేసేస్తాను అన్నాడు, ఇలాంటి మాటలు చెప్పి మీరు డబ్బు పెట్టుబడి పెడితే వాడు సైడ్ అయిపోతాడు. తర్వాత మీరు ఆ డబ్బు అంతా మునిగిపోతారు, లక్షల్లో కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ అయితే అనుకూలంగా ఉంది. కళాకారులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినీ టీవీ రంగం వారికి కానీ ఇతరత్ర కళాకారులకైతే బాగుంది. విద్యార్థులకు ఏదైనా చదువుతారు కానీ మెమరీ లాస్ అవటం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీని గురించి అయితే మీరు ఎక్కువగా మెడిటేషన్ చేయండి. ఎందుకంటే పిల్లలకు మెడిటేషన్ చేయడానికి కూడా ఖాళీ లేని పరిస్థితి. కనీసం చెప్పేవారు లేరు, చెప్పినా వినే పిల్లలు కాదు, అలా అయిపోయింది పరిస్థితి. మరి ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులే తప్ప పెద్దగా ఇబ్బంది అయితే కాదు. ఏదైనా ఉంటే వైద్యుని సంప్రదించండి, భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇక గ్రహ సంచారం చూసినట్లయితే కుజుడు శుక్ర గ్రహాలు సుఫలితాలే ఉన్నాయి. రవి బుధుడు మాత్రం కొద్దిగా ప్రతికూలంగా ఉన్నారు. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ వృశ్చిక రాశి వారు రవి బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురుకురు స్వాహ. క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కటి 19 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. అలాగే అవకాశం ఉన్నట్లయితే మీరు మన హోమంలో పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. శ్రావణ మాసంలో శివారాధన కూడా అనుకూలంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.